సో హాయ్ అందరికి, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు నా ఒక స్పెషల్ గెస్ట్ కాదు, ఏం కాదు. సో ఏంటంటే రక్షాబంధన్ కాబట్టి నేను మా అన్నకి రాఖీ కడదామని చెప్పేసి వచ్చిన. ఆయనకు అస్సలు తెలియదు నేను ఆయన ఇక్కడ రాఖీ కట్టడానికి వస్తా అని చెప్పేసి. సో సర్ప్రైజ్ అయితే అస్సలు తెలియదు. ఒకసారి ఎలా రియాక్ట్ అవుతుంది, చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఇక్కడికి రాక. సో ఎలా ఎగ్జైట్ ఫీల్ అవుతాడో ఏమో నాకేం తెలియట్లేదు సీరియస్లీ. నేను కూడా మాదిని కలవక, అంటే అన్నని షూటింగ్ లో ఎప్పుడు కలుస్తుంటా కానీ, బట్ ఇంటికి అయితే 2-3 years అయిపోయింది ఇంటికి రాక. ఇప్పుడే వచ్చాను. ఆయన ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది అసలు నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సో ఇంత కష్టపడి అయితే నేను ఎవరికి రాఖీ కట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంత కష్టపడి, చాలా వర్షం పడుతుంది, సో ఫుల్ వాటర్ ఉన్నాయి, అయినా కూడా కష్టపడి సో రాఖీ కట్టడానికి అయితే వచ్చిన. ఎందుకంటే మార్నింగ్ టైం అయితే బాగుండేది, కాకపోతే మా అన్న షూటింగ్ లో బిజీ ఉన్నాడు కాబట్టి సో అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అసలు. సో చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. హ్యాపీ రక్షాబంధన్. ఏంటి సడన్ గా రావద్దా? సడన్ గా వచ్చినా రావద్దా? హ్యాపీ రక్షాబంధన్. నీకోసం నీళ్ళలో మునిగి అన్ని మునిగి తడిపోయి వచ్చినా. నువ్వు పోసినట్టున్నావు నేను వస్తున్నా అని చెప్పేసి. వాన, ఫుల్ వాన అయినా కూడా కష్టపడి ఎవరికి నేను ఇంత కష్టపడి ఎవరికి అయితే నా లైఫ్ లో రాఖీ కట్టలేదు. ఈయన కోసం కష్టపడి అక్కడి నుంచి వానలో తడుచుకుంటూ మొత్తం ఫుల్ తడుచుకుంటూ వచ్చాను. నేను మహాన రియాక్షన్ చూడండి, అందుకోసం రావాల్సి వచ్చింది. సో మొత్తానికైతే చాలా కష్టపడి వాటర్ లో తడిచి వస్తే ఈయన ఒకసారి రియాక్షన్ వేసుకోండి. చూడండి అసలు ఎన్ని రోజులు అవుతుంది నేను రాక. 2 సంవత్సరాలు అయిపోయింది. ఓన్లీ షూటింగ్ లోనే కలిసా అంతే. తర్వాత మా వదిన కూడా నేను చాలా మిస్ అయినా అనమాట ఇన్ని రోజులు. నిజంగా బెస్ట్ అన్న వదిన అంటే. నేను ఇన్ని ఇయర్స్ లో చాలా మంది, మాకు రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, బట్ ఎవరు కూడా అంటే మా చెల్లి లేకపోతే మా రిలేటివ్స్ అని ఎప్పుడు ఎవరు చెప్పలేదు. బట్ నాకు వీళ్ళు దొరకడం, మాకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయినా కూడా మేము సో బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ మంచిగా ట్రావెల్ చేసాము. అండ్ మా వదిన కూడా అట్లే చూసుకుంది నన్ను. సో ఈయన గురించి చూసి ఏం చెప్తాను అన్న వెయిటింగ్ అసలు. సో నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి నేను మా వదిన నైట్ మాట్లాడుకొని, అసలు అన్నకి ఏం చెప్పొద్దు, షూటింగ్ లో ఉన్నాడు, నేను రేపు వచ్చే ఏం చెప్పొద్దు, అసలు నువ్వు అనుకున్నావా నేను వస్తా అని? వాన పడుతుంది ఫుల్ గాను. వర్షం పడుతుంది కదా, రాదు అసలు ఆయనకి తెలియదు ఏమి, కానీ వర్షం పడుతుంది మళ్ళీ అట్లా చెప్తున్నాడు కానీ ఏం తెలియదు అసలు వస్తా అని చెప్పేసి. ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యావా నేను వచ్చాను? నేను షూటింగ్ లో ఉండి నిద్ర మొత్తంలో ఉన్నాను. సడన్ గా చూసేసరికి నువ్వు కనిపించే ఏంది పిల్ల వచ్చింది ఇప్పుడు, సడన్ గా గిఫ్ట్ పెట్టుకుని వచ్చింది. అసలు చెప్పని కూడా చెప్పలేదు. పెళ్ళి అనుకున్నా, పెళ్ళని కాదు, సడన్ గా సర్ప్రైజ్ అయ్యి ఒకసారి అంతే. ఓకే సర్ప్రైజ్ అయితే షాక్ అయిందంట. అట్లా కాదు, ఇది షాక్, ఇది సర్ప్రైజ్ అయ్యి సడన్ గా వచ్చింది అని. సో ఈరోజు రాఖీ కదా అని తెలిసి ఓకే రాఖీ కట్టడానికి వచ్చిందని అంతే. నిన్న మార్నింగ్ కాల్ చేశాను, ఏదో ఊరికే నార్మల్ గా మాట్లాడడానికి కాల్ చేశాను, ఎక్కడ ఉన్నాడు ఏంటని చెప్పేసి. సో షూటింగ్ లో ఉన్నా, ఎప్పుడు ఇంటికి వెళ్తావు అంటే సో రేపు వస్తా అని చెప్పిండు. సో అందుకనే నేను ఇంకా ఆయనకి ఏం పట్టించుకోకుండా మా వదినికి ఫోన్ చేసి సో సీక్రెట్ గా ప్లాన్ చేసాం మేము. సో ఆయన కొంచెం నవ్వి వదిలేస్తున్నాడు. మేము ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసి సో ఇంత చెమటలు కార్చుకొని ఇంత వచ్చాము అసలు. సో నా లైఫ్ లో బెస్ట్, నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్ గా, బెస్ట్ అంటే మా అన్ననే చెప్తా సీరియస్లీ. ఎందుకంటే నేను షూటింగ్ లో వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏమంటారు, ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా వాళ్ళు మా రిలేటివ్స్, వీళ్ళు మా రిలేటివ్స్, మా చెల్లని ఎవ్వరు చెప్పుకోరు. కానీ మొన్న మాత్రం నేను ఏమి మాట్లాడకపోయినా జ్యోతి మా చెల్లి అని అందరికీ ఒక
భయం అయితే ఉంది. ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో అందుకనే హార్ట్ఫుల్ గా నేను ఇప్పుడు దాకా ఎక్సైట్ అయ్యి ఫీల్ అయ్యి ఎవ్వరికి రాఖీ కట్టలే. ఈవెన్ మా సొంత బ్లడ్ రిలేషన్ బ్రదర్ కి కూడా నేను రాఖీ కట్టలేదు. ఈయనకు మాత్రం కట్టాలి ఈరోజు అని చెప్పేసి నేను ఇంత కష్టపడి వచ్చాను నేను. సో వదినా ఏమంటావు? సో నేనైతే మా అన్న కోసం ఒక మంచి రాఖీ అయితే తెచ్చిన. సో నాకు కూడా తెలీదు, నేనైతే మామ్స్ పికిల్స్ నుంచి ఈ గిఫ్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఎలా వస్తుంది లోపల ఎలా ఉందో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం పికిల్స్ ఆర్డర్ చేసినప్పుడు పికిల్స్ చాలా బాగున్నాయని చెప్పేసి రక్షాబంధన్ కూడా సో అక్కడి నుంచి ఆర్డర్ చేయాలని చెప్పేసి నేను ఏదైతే ఆర్డర్ చేశాను. సో మా వదిన మా అన్న చేతులతో ఓపెన్ చేస్తే చూద్దాం మనం కూడా ఏముందో లోపల అనేసి. సో ఓకేనా? ఓకే రా. కొత్త పెళ్లి కొడుకు మధ్యలో కూర్చున్నట్టుంది నేను అసలు ఇక్కడ. సుమ్మగారు కూడా ఇంతకుముందు ఒకసారి తెచ్చారు ఇది లొకేషన్ కి, మామ్స్ పికిల్స్ అనుకుంటా. ఓకే. తెచ్చి మా డైరెక్షన్ టీము డైరెక్టర్ అందరూ టేస్ట్ చేసినట్టున్నారు మామ్స్ పికిల్ నుంచి. సో నేనైతే చాలా నిజంగా అంటే చాలా చాలా మీకు అర్థమైంటది, నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా కదా, నేను చాలా ఎక్సైటెడ్ గా వచ్చిన. ఇప్పుడు కూడా నాకు లోపల ఏమంటారు వేవేగా అంత ఎక్సైటింగ్ గా వచ్చాను. సో సో సంతోషంగా ఉంది నాకైతే ఈరోజు ఇక్కడ వచ్చినందుకు. మా వదిన వల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిద్దరం ప్లాన్ చేసుకొని అలా అయిందనమాట. మామ్స్ పికిల్స్ ఇంత గట్టిగా కడితే ఎలా అండి ఓపెన్ చేసేది? మా అన్న మా వదిన కొంచెం స్మూత్ వాళ్ళు. సో సో మొత్తానికైతే షాక్ నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు కొంచెం. కానీ నిద్ర మొత్తం అయితే వదలలేదు, ఎందుకంటే షూటింగ్ లో పాపం చాలా టైర్డ్ అయిపోయి అందరికి ఫోన్ చేసి 24 గంటలు ఫోన్ లోనే ఎవరైనా బిజీ ఉన్నారంటే మా అన్ననే షూటింగ్ విషయంలో. సో అప్పుడప్పుడు కొంచెం ఎగ్జైటింగ్ ఉండాలి కదా వదిన, ఎప్పుడు పనులు అంతే పట్టించుకోరు. మా వదిన కూడా పాపం మా వదిన కూడా మా హాస్పిటల్ వెళ్తుంది వస్తుంది. అసలు అంత ఫ్రీడమ్ అన్నకి ఇచ్చిందంటే మా వదిన గ్రేట్. ఫ్రీడమ్ కాదా? ఫ్రీడమ్ చెప్పు. ఫ్రీడమ్ ఇచ్చింది, ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టే మా అన్న ఇంత కలగా ఉన్నాడు. ఫ్రీడమ్ పెళ్ళైనాక ఫ్రీడమ్ పోయింది కానీ ఫ్రీడమ్ రాలా. ఎవరైనా అది అంత ఉత్తిది మాటలే. నేను ఎవరైనా బాగున్నారు పెళ్ళైన తర్వాత అంటే వీళ్ళిద్దరిని చూస్తున్నా అండర్స్టాండింగ్ విషయంలో. లైఫ్ లో నాకు కూడా అలాంటి హస్బెండ్ దొరికితే బాగుంటదని కోరుకుంటున్నా. సో వీళ్ళ బ్లెస్సింగ్స్ తో. సో ఇదైతే సో లక్కీ అశోక్ అన్న సో లక్కీ వదిన దొరకడం అనేసి. నేను చెప్పను, నువ్వు అన్నకు దొరకడం చాలా లక్కీ. చాక్లెట్స్ చాక్లెట్ ఇది పేస్ట్. సో ఇది కూడా చాక్లెట్ పౌడర్ అన్న, ఐ థింక్ చాక్లెట్ పౌడర్. మిల్క్ షేక్ లాగా. ముందరే కానీ చెప్పుంటే ఈరోజు సిద్ధంగా నైట్ డిన్నర్ ఏదైనా ప్లాన్ చేసుకుంటాం. అసలు నాకు సడన్ గానే కావాలనే చేసాము. చూడండి ఎంత ఫార్మాలిటీస్ గా మంచి ఇచ్చారు. హారతి పెట్టదండి. మీకు ఎందుకు ఇస్తారు? లేదు నా బదులు మా వదినకే. మీకు ఎందుకు ఇస్తారు? సో చాలా బాగా నచ్చింది, ప్యాకింగ్ బాగా వచ్చింది కదా మంచిగా. మామ్స్ పికిల్స్ సూపర్ ప్యాకింగ్. మామ్స్ పికిల్ వాళ్ళు చాలా బాగా ఇచ్చారు ప్యాకింగ్ అంతా. సో మాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఊరికే ఏది చెప్పాము, బాగుంటేనే చెప్తాము. సింపుల్ గా మంచిగా ఉంది. సో మనం కొంచెం డెకరేట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే. రెడీమేడ్ ఇచ్చేసారు వాడే మొత్తం హారతి ఒకటి, పసుపు కుంకుమ. ఇది బాగుంది, ఇది ప్యాకింగ్ బాగుంది. భలే వచ్చింది కదా. మామూలుగా ప్యాకెట్స్ వస్తాడు, వీడు చిన్న బాటిల్స్ లో ఫిల్ చేసాడు. క్యాండిల్ ఇది మాకే తెలీదు అనుకుంటే
మాదిని కూడా తెలీదు ఎలా రాఖీ కట్టాలి ఏమి చేయాలని నాకైతే ఏమీ తెలీదు. నేనైతే ఒకటి ఆర్డర్ చేశాను కానీ మంచిగా ప్యాకింగ్ అయితే ఇచ్చాడు. చిన్న చిన్న ఫార్మాలిటీస్ తెలుసు, మరి పెద్ద పెద్ద ఫార్మాలిటీస్ మాకు అంత తెలీదు. మేము అంత ఎప్పుడు ఫాలో అవ్వలేదు, ఎవరికి అంత కట్టలేదు. సో ఫస్ట్ టైమ్ సో చాలా ఇదేనా ఓకేనా? ఇది ఓకే. రైటే కదా ఇది? రైట్. రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ అయితే కూడా తెలీదా? రోజు అన్నం తింటావు, గుర్తులేదు. ఈ చేతి తింటారు ఈ చేతి తింటారు తెలిసిపోద్ది కదా. అంటే నువ్వు ఆపోజిట్ లో ఉన్నావు కదా, మాకు రైట్ ఇది. రైట్ ఇదే. మా అన్నకున్నంత నాలెడ్జ్ మాకు లేదండి. చెయ్యి ఇంకా తగ్గలేదు. ఆయనకు అంత నాలెడ్జ్ ఉంటే తగ్గలేదు. ఓకే, మొన్న షూటింగ్ లో అయింది. నవ్వుతాడు తెలుసా, ఆడికి వచ్చి షూటింగ్ లో కింద పడ్డానని చెప్తే ఎందుకాడే అంటాడు అంతే. సో మా అన్న ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ రక్షాబంధన్ అన్న. థ్యాంక్ యూ. త్వరలో కళ్యాణం. ఇప్పుడు కొద్దిగా వద్దు 2-3 years నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసేసుకుంటుంది. లేదు ఇదంతా పెళ్లి చేసేస్తాం. చేసేసుకుంటుంది. వద్దు నేను చేసుకో. మాది నాకు సపోర్ట్, అందుకే మేమిద్దరం ఒకటి. నెక్స్ట్ ఇయర్ అయిపోద్దిలే, ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు. గట్టినని చెప్పి నన్ను పెళ్లిలో ఇది ఇస్తున్నట్టు చూసావా? అసలు ఇంట్లో వాళ్ళు చూడట్లే, ఏం చూడట్లే, ఈయన చూసి పెళ్లి చేసి పంపించేటట్టున్నాడు. అసలు ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, తొందరగా నెక్స్ట్ ఇయర్ పెళ్లి అయిపోద్ది. నువ్వు అనౌన్స్మెంట్ ఇవ్వక నన్ను కదా, నీకు 2-3 years నేను ఆఫ్ చేస్తాను. నువ్వు ఆఫ్ చేస్తావా? సరే 2-3 years కదా, అసలు పెళ్ళి ఆఫ్ చేస్తాను. మాకు పెళ్ళిళ్ళు కూడా వద్దు, ప్రశాంతంగా ఇప్పుడే బాగున్నాం. 2 years ఇంట్లో అయితే పెళ్లి చేసేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది. పెద్ద ప్లానింగ్ తో ఉన్నాడు మొత్తానికైతే. అందుకే అన్నలతో కొంచెం జాగ్రత్తగా ఉండమని మన పెద్దోళ్ళు చెప్తారు, ఊరికే కాదు. అమ్మో వద్దు తీసుకో, సడన్ గా వచ్చేదానికి ఇంకా డ్రెస్ తీసుకోలేకపోయి. ప్లానింగ్ లేదు కదా. ప్లానింగ్ అయితే సీరియస్లీ లేదు. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి అసలు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంది. మౌనరథం పాటిస్తాడు కానీ షూటింగ్ లో మాత్రం అందరి మీద తెగ అరుస్తాడు. ఈడు మాత్రం మౌనరథం. వదినా ఇది రియలా లేకపోతే యాక్టింగ్ అంటావా? షూటింగ్ లో అది నిజంగా ఇంత సైలెంట్ ఉంటాడా? ఇంట్లో నా దగ్గర సైలెంట్ ఉంటాడు. పెళ్ళైతే సైలెంట్ అయిపోవాలి. వీళ్ళిద్దరు చాలా బాగుంటారు. ఆయన అలా చెప్తాడు కానీ ఆయన వేరే లెవెల్. యాక్చువల్గా అయితే ఫస్ట్ మీ హౌస్ జాయిన్ అయినప్పుడు పెళ్ళైనప్పుడు పక్కింట్లో ఉండింది తను, ఎవరైనా తెలియదు, జస్ట్ నైబర్ అనుకున్నాము. కరెక్ట్ గా మా వదిన వాళ్ళ మదరు, మా వదిన వాళ్ళ సొంత వదిన వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే మేము కొత్తగా కాపురం పెట్టామని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ అమ్మాయిని చూసి సడన్ గా మా వదిన వాళ్ళ అమ్మ జ్యోతి అని పిలిచి మా బంధువులు నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పని అట్లా మాట్లాడితే అప్పుడు మాకు పిలిచింది. అప్పుడు తెలిసింది మాకు తెలియదు అసలు. యాక్చువల్ గా మాకెవరో తెలియనప్పుడు కూడా నేను షూటింగ్ కి వెళ్ళినప్పుడు నైట్ తను ఒక్కటే ఉంటే తను ఉండేది అనమాట. నైట్ స్టే చేస్తే తోడు ఉండేది. సడన్ గా ఇంకా రిలేటివ్ అని తెలిసిన తర్వాత, కరెక్ట్ గా రిలేటివ్ అని తెలిసినాక 2 months ఉండింది. తర్వాత ఇక్కడ నుంచి జంప్ అయిపోయింది. ఇంకా
ఇంకా తర్వాత సడన్ గా నాకు కనిపించింది మొన్న రీసెంట్ గా షూట్ లో కనిపించింది అంతే. శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. మొన్న రీసెంట్ గా కనిపించింది అంతే. అలా చెప్పాడు వచ్చి జ్యోతి వచ్చింది షూటింగ్. సో నేను కూడా ఏంటంటే నాకు వచ్చిన లిస్ట్ లో పేరు చూసి మా వదినే దానికి మూల కారణం అయితే మా వదినే నన్ను గుర్తుపట్టకపోయినా మా వదినే నన్ను గుర్తుపట్టేది ఫస్ట్ అయితే జ్యోతి సడన్ గా నేను ఎప్పుడంటే అంతకుముందు ఒకసారి వచ్చింది శ్రీదేవికి, ఆ రోజు నేను లేను. ఆ రోజు తను చూసేదానికి ప్రోమోలో చూసి సడన్ గా ఈ పిల్ల వచ్చింది ఏంది నాకు తెలియలేదే, సర్లే వచ్చింది కదా నేనున్నానని తెలిసి ఉండదేమోలే అని అనుకున్నాను. సడన్ గా మళ్ళీ నేను రీసెంట్ గా మళ్ళీ మొన్న వచ్చింది, అప్పుడు పేరు చూసి ఓకే కాల్ చేస్తుందా లేదా అని చూస్తా ఉన్నాను. నేను కూడా కాల్ చేయకుండా మా టీమ్ తో కాల్ చేయించి అప్పుడు అసలు ఏమైందంటే 2 years బ్యాక్ కొంచెం షూటింగ్ ఆపమని చెప్పా. నిజమా కదా? సీరియస్లీ నేను హ్యాపీగా షూటింగ్స్ వెళ్ళగాకు, హ్యాపీగా జాబ్ చేసుకో అని చెప్పాను, కానీ షూటింగ్స్ వద్దని చెప్పాను అంతే. దాని తర్వాత 2 years తర్వాత అంతే. 2 years అంటే అప్పుడు చెప్పాడు. నేను అప్పుడు దాకా ఏది అంటే వెళ్ళి చేయలేదు, ఓన్లీ మూవీసే చేస్తుండే. సో ఇప్పుడు రీసెంట్ గా ఇది మీడియాకి వచ్చాను. కానీ లేదా బిఫోర్ నిజంగా నేను ఎవరి మాట అయినా విన్నాను, పోలే అక్కడ ఆ ఈవెంట్స్ కి పోకుండా ఉన్నాను అంటే ఈయన మాట ఫస్ట్ టైం. నేను నా లైఫ్ లో ఎవరి మాట వినను, మా ఇంట్లో ఎవరి మాట అంటే ఎవరి మాట వినను నేను. అసలు కొంచెం మొండిగా ఉంటా, కానీ ఈయన చెప్పింది మాత్రం నేను విని ఒక 2 years నేను దాన్ని జోలికే పోలేదు. తర్వాత ఇప్పుడు ఈయన ఉన్నాడని తెలిసిన తర్వాత మాత్రమే నేను మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను. తర్వాత మేనేజర్ ఈయన కాల్ చేయలేదు, ఈయననే మేనేజర్, కానీ ఈయన కాల్ చేయలేదు, వేరే వాళ్ళు కాల్ చేసి చెప్తే వీళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి ఇంకొక మేనేజర్లు ఉంటారు వాళ్ళతో కాల్ చేపించి అడిగితే నేను అన్నా ఎవరు మేనేజర్, లేకపోతే కొంచెం పేమెంట్ దగ్గర కొంచెం వేరే వేరే ఉంటది మాది, ఎవరు మేనేజర్ అని అడిగితే అశోక్ అని చెప్పి. నిజంగా నాకు తెలియదు మా అన్న అక్కడ అంటే ఇంకా స్టిల్ అక్కడే వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు అంటే 1-2 years అంటే మనము ఒక దగ్గర స్టేబుల్ గా ఉన్నాం కాబట్టి. సో నేను కూడా అనుకోలేదు, సడన్ గా అక్కడ చూసే లోపు అసలు నిజంగా. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి కలిసాను, ఆ తర్వాత పెద్ద పెద్ద డ్యామేజ్ అయింది. గేమ్ ఆడాను తనకైతే. సో అప్పుడు వచ్చి నవ్వుతున్నాడు ఎందుకు ఆడావని చెప్పేసి. సో అలా మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఇలా ఉంది ఇప్పుడు. సో నేను హ్యాపీగా ఉన్నానంటే నిజంగా అంటే కొంచెం మా ఇద్దరికి అంత ఎక్కువ బాండింగ్ లేకపోయినా నేను ఎప్పుడు ఒక్క చిన్న మెసేజ్ పెట్టినా కూడా సో మా వదిన రియాక్ట్ అవుతుంది, మా అన్న రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఈయన ఎంత షూటింగ్ లో ఉంటాడో ఎవరికి రిప్లై ఉండవు ఆ టైంలో. అయినా కూడా నేను ఎప్పుడైనా ఒక్క మెసేజ్ హాయ్ అన్న పెట్టంగానే చెప్పమా అని చెప్పేసి వెంటనే రిప్లై ఇస్తాడు, అంత బిజీ టైంలో కూడా. సో నిజంగా నేను సో లక్కీ మా అన్న దొరకడం. నేను ఇదైతే నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నా. నేను మా వదిన దొరకడం అండ్ నేను నిజంగా ఎప్పుడు మా ఇంట్లో మా వదిన మా అన్న కూడా ఉన్నారు, బట్ వాళ్ళతో నాకు అంత బాండింగ్ లేదు. కానీ ఈవెన్ వీళ్ళిద్దరితో అయితే నాకు చాలా మంచి బాండింగ్ అయితే లోపల నుంచి చెప్తున్నా హార్ట్ఫుల్ గా. నిజంగా అది ఆ వర్డ్స్ కూడా రావట్లేదు, నాకు ఏం మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు. సో లక్కీ, సో లక్కీ. నాకు ఏం వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళ మాటలతోనే నేను కడుపు నింపేసుకుంటా. సో ఇదైతే నిజం. సో థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్. మనం బాగా చూసుకున్నందుకు నీకు సో మచ్, నీకు మా వదిన ఇంకా బాగా చూసుకుంటున్నందుకు ఇంకా సో మచ్. అసలు నిజంగా అంటే నేను నిజంగా చాలా లక్కీ, చాలా అంటే చాలా లక్కీ. మనకి మన ఓన్ బ్రదర్, మన ఓన్ వదిన ఉన్నా కూడా మనకి మన ఫ్యామిలీతో ఎక్కువ బాండింగ్ ఉండదు. ఎవరో తెలీదు పక్కన, నేను ఇక్కడ. సో అప్పుడే బాగా చూసుకున్నాను నేను, ఎవరో తెలియక ముందు. సో తెలిసిన తర్వాత ఆ ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అలానే ఉంటది వీళ్ళిద్దరి దగ్గర. నాకు అదైతే నిజంగా అనిపించింది. అంత కష్టపడి నేను ఎవరికి అంత ఎగ్జైట్ ఫీల్ అయ్యి రాలేదు. సో ఈయన కోసం వచ్చాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇలానే హ్యాపీగా మేము ఇలానే ఉంటాం. నాకు బ్రాండెడ్ వాళ్ళు ఒకటి ఇచ్చారు, అది నీకు ఇస్తా ఉండు. నాకు కూడా చెప్పలేదు. నాకు కూడా చెప్పలేదు. ఇంట్లో పూజ చేసుకో. మా బ్రాండెడ్ వాళ్ళు ఇచ్చారనమాట మాకు కంపెనీ తరఫున. ఓకే. అగరబత్తీలు
నాకు అగరబత్తి తెలుస్తుంది. ఇంట్లో పూజ చేసుకునే దానికి. ఓకే. సో అంబికా దర్బార్ బత్తి అన్నమాట. సో ఇది పూజ చేసుకునే దానికి. ఓకే సరే, ఇది కూడా ఒక నాకు పెద్ద బ్లెస్సింగ్. కానీ పెళ్లి చేసుకొని మాత్రం అనకు. పెళ్లి ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. వద్దు, 2 years తర్వాత ఆలోచిస్తాం. అది నా బెటర్. మన అందరు మాత్రం పెళ్లి చేసుకొని పో 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 అని చెప్పి తరిమేస్తున్నారు. సో నాకు మాత్రం పెళ్ళి వద్దు. ఆయన ఊరికే అట్లా చెప్తున్నాడు, కానీ మీరెవరు నమ్మకండి. సో చూసారు కదా, మా రక్షాబంధనం మా వదినతో మా అన్నతో ఇలా జరిగింది. చాలా హ్యాపీ ఉన్నా నిజంగా నేను ఇన్ని డేస్ లో. చాలా బ్లెస్సింగ్ నాకు ఇదైతే, చాలా ఎమోషనల్ కూడా. యాక్చువల్ గా నాకు ఎప్పుడు కూడా మా పిన్ని కూతురు కడుతుంది, ప్రతిసారి తనే కడుతుంది నాకు. సో ఒక 3 years నుంచి రాఖీగా అయితే ఎవరు కట్టట్లేదు నాకు. 3 years నుంచి వాళ్ళు అక్కడ ఊర్లో బిజీగా ఉంటుంది అమ్మాయి నెల్లూరులో. మార్నింగ్ మెసేజ్ చేసింది. ఈ రోజు ఏంటంటే సడన్ గా తను వచ్చి నాకు సడన్ గా నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఎవరు నాకు రాఖీ కట్టట్లేదు, స్టేటస్ చూస్తుంటాం కదా, అందరు స్టేటస్ చూస్తుంటాను, అందరు రాఖీలు కడుతున్నారు. సో నాకు ఎవరు కట్టే అమ్మాయి మా చెల్లెలు ఇక్కడ లేదు అని అనుకుంటా ఉన్నాను. సో సడన్ గా తను వచ్చి ఈ రోజు నాకు రాఖీ కట్టింది. నేను నిజంగా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా వదిన వాళ్ళనే అది కూడా నేను చెప్తా. నిన్న మేము నైట్ మెసేజ్ లో మాట్లాడుకొని పడుకున్నాము. సో ఇలా చెప్పొద్దు అసలు ఏం చెప్పొద్దు అని చెప్పేసి. సో మా వదినకి కూడా నేను పెద్ద థ్యాంక్స్ చెప్తున్నా నిజంగా. సో లక్కీ నిజంగా. ఈ మంత్ హార్ట్ఫుల్ గా ఎవరు ఉండరేమో నాకు తెలిసినంత వరకు. మేబీ బయట ఎట్లున్నారో నాకు తెలియదు కానీ సొసైటీలో. బట్ మా వదిన ఈ సూపర్, అసలు చాలా అర్థం చేసుకుంటది, రిప్లై వెంటనే రెస్పాండ్ అవుతుంది. పక్కన వాళ్ళందరిని అర్థం చేసుకుంటది కానీ మొగుడిని అర్థం చేసుకోదు. పెళ్ళంటే నూరెళ్ళమంటారా. చెప్పు మీ అన్నది. ఉదయం నుంచి షూటింగ్ చేసి వస్తాడు పాపం. కాసేపు అలా ఫ్రెండ్స్ తో తిరిగి వస్తాడంటే మటుకు వదలదు. ఇంట్లోనే ఉండి. అవును, ఆమె కూడా వర్క్ చేసి వస్తుంది తెలుసా మీకు. హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ అక్కడ వర్క్ చేసి మళ్ళీ వస్తుంది. కానీ మొగుడనేవాడు పాపం బయట అంతా స్ట్రెస్ ఉంటది కదా, ఫీల్డ్ వేరు కదా, హాస్పిటల్ ఫీల్డ్ వేరు. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. ఇట్లా పక్కకి రా చెప్తా, ఇప్పుడు చెప్తా చూడు. లవ్ మ్యారేజ్, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అదే వదిన ఫస్ట్ ఇంట్లోనే ఉంటున్నాడు కదా. ఇప్పుడు మాత్రం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఫ్రెండ్స్ తో తిరగాలి, నేను అందరితో నా ఫ్రెండ్స్ తో తిరిగి రావాలి అని ఇప్పుడు మాత్రం చెప్తాడు. రోజు వెళ్ళం కదా, వారంలో ఒకసారి అయినా గానీ లేదా 15 days 2 weeks ఒకసారి పోయి అట్లా వద్దాం అనుకున్నా. బయట అవుట్డోర్ ఫ్రెండ్స్ తో కలిసి అలా తిరిగి వద్దాం అనుకున్నా. ఒక 2 days తీసుకుందాం అనుకున్నా కూడా అది కూడా పాసిబిలిటీ లేదు. పెళ్లికి ముందు మస్తు పెళ్లికి ముందు చాలా అయినాయి, చాలా మస్తు తిరిగినాం మేము. సో మేము అంతకన్నా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు దొరకరు. సో ఏమంటావు వదినా? ఇంట్లో ఎవరు ఆడుకుంటారు ఎక్కువ? ఏం చెప్తే నువ్వే అని చెప్పి ఆబ్వియస్లీ నువ్వేనా? చెప్పద్దు కదా, నిజమే కదా. మా వదిన నిజాలు ఒప్పుకుంటది. సో మా వదిన అట్లేం లేదు కానీ. సో ఇద్దరు ఆడుకుంటారు. అండ్ మధ్యలో ఇప్పుడు నేను ఒకటి ఉన్నా కాబట్టి మా వదిన అయితే ఆడుకోదు. మా అన్ననే అప్పుడప్పుడు షూటింగ్ లో బాగా ఏడిపిస్తాడు అనమాట. సో ఇలా మా రక్షాబంధన్ అయితే ఇలా మేము ఎప్పుడు ఇలానే ఉండాలి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఇలానే వీడియో చేయాలి. అండ్ ఇంకెప్పుడెప్పటికి కూడా ఎంత దూరంలో ఉన్నా నేను వచ్చి ఫిక్స్ అయిపోయినా, ఎవరికి కట్టినా కట్టకపోయినా. సో మనకైతే నేను రాఖీ కడదామని అయితే ఫిక్స్ అయినా ఈ ఇయర్ అయితే. సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి నేను ఈ షూట్ అయితే చేస్తున్నా. సో అది మ్యాటర్. రెండు అయితే మెమరబుల్ గా ఉండిపోతాయి. నా పెళ్లి రోహిణి తీసింది, వీడియో తీసి తను పెట్టింది. రోహిణి అక్క తీసిన వీడియోని ఇప్పుడు మా పెళ్లి వీడియో చూసుకోవాలనుకుంటే ఎప్పుడైనా మేము సీడీలు పెన్ డ్రైవ్లు కాదు, డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళి రోహిణి అక్క ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో చూస్తాం అనమాట. మా పెళ్లి ఎవరికైనా చూపించాలన్నా కూడా మా ఫ్రెండ్స్ కి మా రిలేటివ్స్ కి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రక్షాబంధన్ తన దాంట్లో ఓపెన్ చేసి చూపించాలి ఇప్పుడు ఎవరికైనా కానీ. నెక్స్ట్ ఇయర్ ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇది ఎప్పటికీ మెమరబుల్ గా ఉండాలి, ఎన్ని ఇయర్స్ అయినా కూడా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే నెక్స్ట్ ఇయర్ అయితే హ్యాపీగా
మంచిగా ప్లాన్ చేసుకొని ఇంకా మంచిగా ప్లాన్ నేను కూడా సడన్ గా సర్ప్రైజ్ ఉంటాయి కాబట్టి చేయాలి. అబ్బా నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నా. మా అన్న సర్ప్రైజ్ అంట. నెక్స్ట్ ఇయర్ నువ్వు సర్ప్రైజ్. వదినా నీకు ఎప్పుడైనా ఒక్క సర్ప్రైజ్ ఇచ్చింది చెప్పు వదినా. కేవలం మాకు యాక్చువల్ గా మాకు సర్ప్రైజ్ అంటే పెళ్లి 2.5 years అయితే ఈ 2.5 years కూడా కరెక్ట్ గా మ్యారేజ్ డే రోజు షూటింగ్ లో ఉంటాను, బర్త్డే రోజు షూటింగ్ ఉంటాను, నా బర్త్డే గానీ తన బర్త్డే గానీ షూటింగ్ లో ఉంటాను. బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు అన్ని సర్ప్రైజ్. ఏ రోజులన్నా కూడా షూటింగ్ లోనే ఉంటాను నేను ఈ 2.5 years లో. సర్ప్రైజ్ ఇస్తావు కదా నువ్వు. ఫస్ట్ మ్యారేజ్ డే షూటింగ్ లో ఉన్నాను, సెకండ్ మ్యారేజ్ డే షూటింగ్ లో ఉన్నాను, తన 2 birthdays మా పెళ్ళైనప్పుడు కూడా షూటింగ్ లో. మీరు చెప్పండి ఎలా ఇంట్లో ఉండు అని ఎలా ఉండరా చెప్పండి. షూటింగ్ లో ఇది సారీ బర్త్డే రోజు, పెళ్లి రోజు అన్నిట్లో షూటింగ్ లోనే ఉంటాడు. అప్పుడు మా వదినకి ఎలా ఉంటది చెప్పు. సండే కూడా షూటింగ్, సండే కూడా షూటింగ్. ఈ రోజు ఇప్పుడు నిన్న చేయాల్సిన షూటింగ్ ఈ రోజు చేస్తున్నాము, అది కూడా ఈయన వల్లనే. సో మళ్ళీ అర్థం చేసుకొని అంటారు. వర్క్ అన్నప్పుడు వర్క్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి, సో అది ఇంపార్టెంట్. తర్వాత ఏదైనా ఫస్ట్ వర్క్ తర్వాత ఎవరైనా ఫస్ట్ పెళ్ళాం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎమర్జెన్సీ లేదు కాబట్టి వర్క్ ఇంపార్టెంట్. హార్డ్ వర్కర్ మా అన్న. మేము కూడా పని చేస్తాం, మమ్మల్ని మాత్రం గమనించాడు. మా వదిన పొద్దున హాస్పిటల్ వెళ్ళి ఈవినింగ్ వస్తుంది, మళ్ళీ నా షూటింగ్ నుంచి రాకపోయినా ఒక్కటే పడుకుంటది. నేనన్నా అంటే అప్పుడప్పుడు మేము ఇద్దరము కంపెనీ ఇచ్చేదాన్ని, అది వేరే లెవెల్ అనుకో. అప్పుడే 2-3 దాకా మాట్లాడుకునే సోదేసుకొని ఏదేదో మాట్లాడుకొని అన్ని చెప్పుకుని పడుకునే వాళ్ళము. ఇప్పుడు నువ్వు లేవు ఒకదాన్ని అయితే. సో నేను కూడా త్వరలో అటు సైడ్ కి వీళ్ళని పాసిబుల్ అయినంత వాటర్ లోంచి బయటికి వేద్దామని చూస్తున్నా. నేను కూడా చాలా వాటర్ ఉంది, మా వదినకి చాలా కష్టం అవుతుంది. సో వీలైనంత తొందరలో ఈ వాటర్ లోంచి బయటకు వేసేస్తాను నేను వీళ్ళిద్దరిని. అయితే నాకు దగ్గరలో చూసి పాసిబుల్ అయ్యి, లేకపోతే నేను కూడా ఒక దగ్గరే ఒక అపార్ట్మెంట్ లో అందరం పైన కింద ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము. సో మంచిగా దొరికితే మీరు కూడా అపార్ట్మెంట్స్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి, ఓకేనా? రోజుకు ఒక వీడియో కాదు కదా, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాము. ఈయన మాత్రం దొరుకుతారో లేదో తెలియదు కానీ మేమిద్దరము మాకు వచ్చినంతలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తాము. సో హోప్ యు ఆల్ మీకు చాలా నచ్చుతుందనే అనుకుంటున్నా. సో మీరు కూడా కామెంట్ చేసి మమ్మల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే, జ్యోతిని చాలా సపోర్ట్ చేయండి. సో అంటే ఈ రోజు నాకు ఒక స్పెషల్ కూడా అనుకోవచ్చు. ఏంటంటే థ్యాంక్ యూ 20K సబ్స్క్రిప్షన్. సో ఇంకా త్వరలో ఇంకా మంచి 1 lakh దాటాలని చెప్పేసి, సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను కూడా. ఈ రక్షాబంధన్ రోజు నాకు రాఖీ కట్టినందుకు 100% మేబీ ఇంకొక 1 month లో 1 lakh వెళ్ళిపోవచ్చు. ఓ మై గాడ్, ఇదైతే చాలా పెద్ద బ్లెస్సింగ్. ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. చూడు కొంచెం ఏమో భయపడుతున్నట్టు ఉంటాడు కానీ ఏం భయపడ్డు. అందరిని భయపెట్టే రకం కానీ భయపడే రకం కాదు. సో ఎప్పుడు రాలేదు కెమెరా ముందు, ఆయనకు అట్లా ఏం లేదు. కెమెరా ముందు ఎంతమందిని మెయింటైన్ చేసాడో అది మాకు తెలుసు. షూటింగ్ లో ఉన్నప్పుడు కెమెరా వెనకలు ఉండి రారా ఎక్కడున్నారు టైం లేట్ అవుతుంది, ఇదే ఉంటది ఈయనతో. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇంకొక నెక్స్ట్ ఇయర్ కూడా మీతో ఇంకా స్పెషల్ గా వీడియో చేస్తాం మేము. ఇంకా డిన్నర్ ప్లాన్, ఇంకా సో ప్లాన్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాము. సో మీరు కూడా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇదే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ముందు ఇవ్వబోతున్నా. సో అదే ప్లానింగ్ లో ఉన్నాము. సో ఇప్పుడైతే 20K వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్. మా వదిన చూడండి నన్ను ఎంత గుర్తుపెట్టుకో. బాయ్.